ఈరోజు ఈ వీడియో ద్వారా మీకేం చెప్పబోతున్నానంటే, పాన్ కార్డ్‌లో ఉండే యూనిక్ నంబర్ గురించి, దాని యొక్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనకు పాన్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికైనా, ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి, పాస్‌పోర్ట్‌కు, ఆధార్ కార్డ్‌కు ఇలాంటి వాటికి ఎన్నింటికో మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ పాన్ కార్డ్‌లో ఉండేటటువంటి యూనిక్ కోడ్, దాంట్లో ఉండేటటువంటి 10 నంబర్స్, ఆ నంబర్స్ గురించి ఏముంది అందులో సీక్రెట్ అనే దాని గురించి మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ పాన్ కార్డ్ నంబర్ యొక్క డీటెయిల్స్ అనేటివి తెలిస్తే గన, మనకు ముందుగా ఈ పాన్ కార్డ్ ఎవరిది, దేనికి సంబంధించింది, వాళ్ళ డీటెయిల్స్ అనేటివి మొత్తం ఈ లాజిక్ ద్వారా మనకు అర్థమైపోతది. ముందుగా మొదటి 3 నంబర్‌లు, అంటే మొదటి 3 అంకెలు కూడా 888 నుంచి ZZZ వరకు రాండమ్‌గా సెలెక్ట్ చేస్తారనమాట. ఫోర్త్ క్యారెక్టర్ వచ్చేసి ఆ పాన్ కార్డ్ ఉపయోగించేటటువంటి ఒక వ్యక్తి అయితే పర్సన్ అయితే పి అని ఉంటది. ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే జి అని ఉంటుంది. ఇంకేదైనా కంపెనీ అయితే సి అని ఉంటుంది. హెచ్ హెచ్ అని ఉంటే హిందూ ఇండివిడెడ్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ కోసం ఉంటుంది. ఎఫ్ అంటే ఏదైనా ఫిల్మ్‌కి సంబంధించిన వాళ్ళ ఉంటది. ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అన్నమాట. ఏదైనా అసోసియేషన్ ఉన్నప్పుడు, ఆ అసోసియేషన్‌లో ఉండే వాళ్ళ అసోసియేషన్ అని తెలుసుకోవడానికి ఏ అని ఉంటది. ఏదైనా ట్రస్ట్‌కి సంబంధించిందయితే మాత్రం టీ అని ఉంటుంది. ఇంకా బాడీ ఆఫ్ ఇండివిడ్యుయల్స్ అయితే బి అని ఉంటది. లోకల్ అథారిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎల్ అని ఉంటది. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అయితే జే అని ఉంటది. ఇంకా గవర్నమెంట్‌దయితే జి అని ఉంటదన్నమాట. నాలుగవ అక్షరం. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఏమేమి ఉంటాయి అనేసి. ఏ అక్షరానికి ఏముంటది అనేసి. ఇంకపోతే ఐదో అక్షరం గురించి మీకు చెప్తాను. తర్వాత ఫిఫ్త్ క్యారెక్టర్ వచ్చేసి ఇంటి పేరులోని మొదటి అక్షరం ఉంటది. మొదటి అక్షరాన్ని డిమాండ్ చేస్తారిక్కడ. పర్సన్స్‌దయితే పేరులో ఉండే మొదటి అక్షరమే ఉంటుంది. ఇంక లేదంటే ఎటువంటి దీనికి సంబంధించిందయితే దేనికి సంబంధించినయితే దానికి సంబంధించిన పదంలోనే మొదటి అక్షరం అనేది ఈ ఐదో అక్షరంలో ఉంటుంది. తర్వాత మిగిలిన 4 నంబర్‌లు రాండమ్‌గా వస్తాయన్నమాట. సిస్టమ్ జనరేటెడ్ 4 నంబర్స్ అనేటివి ఇక్కడుంటాయి. ఇంకా లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఒక అక్షరం ఉంటది. ఆ అక్షరం మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కాలిక్యులేట్ చేసుకొని, వాళ్ళు డేటా మొత్తం ఫీడ్ చేసి, అందులో నుంచి ఒక లెటర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పాన్ కార్డ్ నంబర్ అనేది జనరేట్ చేస్తారు. ఇప్పుడు మీకు పాన్ కార్డ్ గురించి మొత్తం ఎలా ఉంటదనేది గురించి తెలిసింది గదా! ఈ విధంగా మీరు వేరే ఏదైనా పాన్ కార్డ్స్ మీ దగ్గరున్న వాళ్ళు ఎవరైనా కూడా చెక్ చేస్తే మీకు ఈజీగా సులభంగా అర్థమైపోతదనమాట. ఈ పాన్ కార్డ్ ఎవరిది, మనిషిదా? లేదంటే ఏదైనా పర్సన్‌దా? లేదంటే ఏదైనా అసోసియేషన్‌దా? ఏదైనా గవర్నమెంట్ వాళ్ళదా? లేదంటే జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళదా? అనేది మీకు ఈజీగా అర్థమైపోతది.